దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన కోల్కతాలోని జూనియర్ డాక్టర్ హత్య. బెంగాల్లో జరిగిన ఈ ఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఈ ఘటనపై నిరసన తెలుపుతూ డాక్టర్లు సమ్మె కూడా చేయడం జరిగింది. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఇప్పటి వరకు జరిగిన పరిస్థితులేంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఆగస్టు 9వ తేదీ ఉదయం 6 గంటల సమయంలో కలకత్తాలో ఉన్న ఆర్జికర్ హాస్పిటల్లోని 3వ అంతస్తులో ఉన్న ఒక సెమినార్ హాల్లో ఒక జూనియర్ డాక్టర్ శవం కనిపిస్తుంది. ఈ శవంను చూడగానే ఎవరో రేప్ చేసి మర్డర్ చేసినట్లు అనిపిస్తుంది. ఈ హాస్పిటల్ స్వాతంత్రం రాకముందు నుంచి ఉంది. అప్పుడు ఇది వేరే పేరుతో ఉండేది, కానీ ప్రభుత్వం ఇది రాధా గోబిందకర్ షార్ట్ గా ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అనే పేరుతో పిలువబడుతుంది. ప్రతి హాస్పిటల్లో డాక్టర్లు షిఫ్టుల ప్రకారం పనిచేస్తారు. అంటే ఉదయం పనిచేసే డాక్టర్స్ ఉంటారు, అలాగే రాత్రి పనిచేసే డాక్టర్లు కూడా ఉంటారు. ఆర్జికర్ హాస్పిటల్లో కూడా రాత్రి పనిచేసే డాక్టర్లలో మహిళా జూనియర్ డాక్టర్లు కూడా ఉన్నారు. ఆగస్టు 9వ తేదీ డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్ తమ విధులను నిర్వహిస్తున్నారు. ఇందులోని ఒక మహిళా డాక్టర్ తన పనులను ముగించుకొని మధ్యరాత్రి సమయంలో కాసేపు రెస్ట్ తీసుకుందామని ఆర్జికర్ హాస్పిటల్లోని 3వ అంతస్తులో ఉన్న సెమినార్ హాల్లో కాసేపు రెస్ట్ తీసుకుందామని వెళుతుంది. ఈ సెమినార్ హాల్లో కూర్చోవడానికి కుర్చీలు ఉండేవి, అలాగే 2-3 బెడ్స్ కూడా ఉండేవి. నైట్ షిఫ్ట్ డాక్టర్స్ అలసిపోయినప్పుడు ఈ సెమినార్ హాల్ కి వచ్చి పడుకునేవారు. కాసేపు రెస్ట్ తీసుకొని తిరిగి డ్యూటీ చేయడానికి వెళ్లేవారు. కాసేపు రెస్ట్ తీసుకోవడానికి వెళ్లిన జూనియర్ డాక్టర్ ఉదయం వరకు తిరిగి రాలేదు. ఉదయం 6 గంటల ప్రాంతంలో హాస్పిటల్ సిబ్బంది సెమినార్ హాల్ కి వెళ్లినప్పుడు అక్కడ ఉన్న బెడ్ పై అర్ధనగ్నంగా ఉన్న ఒక బాడీ కనిపిస్తుంది. దగ్గరికి వెళ్లి చూడగా ఆ బాడీ కళ్ళలో నుంచి మరియు పెదాల నుంచి రక్తం వస్తుంది. బాడీ ఎవరిది అని జాగ్రత్తగా చూసినప్పుడు అదే హాస్పిటల్ కి చెందిన జూనియర్ డాక్టర్ కి చెందినది అని తెలుస్తుంది. ఆ దృశ్యాన్ని చూసిన హాస్పిటల్ సిబ్బంది సైతం షాక్ కి గురవుతారు. వెంటనే అక్కడ ఉన్న డాక్టర్స్ కి కూడా చెప్పడం జరుగుతుంది. డాక్టర్స్ వచ్చి ఆ జూనియర్ డాక్టర్ పల్స్ చెక్ చేస్తారు, చనిపోయిందని నిర్ధారిస్తారు. జరిగిన విషయాన్ని హాస్పిటల్ యొక్క ప్రిన్సిపాల్ అయిన డాక్టర్ సందీప్ ఘోష్ కి కాల్ చేయాలని నిర్ణయించుకుంటారు. 7 గంటల ప్రాంతంలో ఆర్జికర్ హాస్పిటల్ యొక్క ప్రిన్సిపాల్ కి కాల్ చేయడం జరుగుతుంది. ప్రిన్సిపాల్ 8 గంటల సమయంలో హాస్పిటల్ కి చేరుకుంటారు. అక్కడికి వచ్చి క్రైమ్ సీన్ ని చూసి 2 గంటల తర్వాత 10 గంటల ప్రాంతాల్లో పోలీసులకు కాల్ చేసి జరిగింది చెప్తాడు. ఈ 2 గంటల ప్రిన్సిపాల్ ఏం చేశాడనేది ప్రశ్న. పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడానికి 2 గంటలు ఎందుకు పట్టింది? ఈ 2 గంటల సమయంలో హాస్పిటల్లో ఉన్నవారు సెమినార్ హాల్ కి వచ్చి డెడ్ బాడీని చూస్తారు. ఆ సెమినార్ హాల్లో ఉన్న ఎవిడెన్స్ అన్ని నాశనం అవుతూ ఉంటాయి. డాక్టర్స్ కూడా సెమినార్ హాల్ ని సీల్ చేయాలని అనుకోరు. అందరూ చెప్పులతో అక్కడికి రావడం మరియు అక్కడి వస్తువులను పట్టుకోవడం, టచ్ చేయడం వల్ల ముఖ్యమైన ఎవిడెన్స్లు నాశనమయ్యాయి. ఎట్టకేలకు ప్రిన్సిపాల్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత పోలీసులు అక్కడికి చేరుకుంటారు. క్రైమ్ సీన్ ను సీల్ చేస్తారు. అసలు ఏం జరిగింది అనే కోణంలో విచారించడం మొదలు పెడతారు. ఆ బాడీ పరిస్థితి చూస్తే ఎవరో రేప్ చేసి దారుణంగా చంపేశారు అని తెలుస్తుంది. వెంటనే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చూడడం ప్రారంభిస్తారు. జూనియర్ డాక్టర్ సెమినార్ హాల్ లోపలికి వెళ్లిన తర్వాత ఎంతమంది ఆ హాల్లో వెళ్లారో చూడడం ప్రారంభించారు. ఆ సమయంలో పోలీసులకు ఎదురైన సమస్య ఏంటంటే సెమినార్ హాల్ బయట కానీ లోపల కానీ సీసీటీవీ కెమెరా లేదు. ఆ సెమినార్ హాల్ కి వెళ్లే దారిలో మాత్రమే ఉంది. మొత్తం సీసీటీవీ ఫుటేజ్ చూసిన పోలీసులు అటువైపు వెళ్ళింది అందరూ హాస్పిటల్ కి చెందిన సిబ్బంది అని గమనిస్తారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం హాస్పిటల్ సిబ్బందికి చెందినవాడు కాదు అని పోలీసులు గుర్తిస్తారు. ఇతను రాత్రి 3 గంటల సమయంలో సెమినార్ హాల్ వైపు వెళ్లడం పోలీసులు గమనిస్తారు. పోలీసులు ఆ వ్యక్తి గురించి అడగగా అతని పేరు సంజయ్ రాయ్ అని తెలుస్తుంది. ఇతను ఒక సివిల్ వాలంటీర్ మరియు పోలీసుల కోసం పనిచేస్తాడని తెలుస్తుంది. సివిల్ వాలంటీర్ అంటే సులువు భాషలో పోలీసులకు అవసరం అనిపించినప్పుడు వాళ్లకు సహాయం చేసేవారు అని చెప్పవచ్చు. సంజయ్ రాయ్ వాలంటీర్ కావడం వల్ల రాత్రి సమయంలో అక్కడి పేషెంట్స్ ని కలిసేవాడని తెలుస్తోంది. ఇక పోలీసులు అనుమానించడానికి బయట వారు ఎవ్వరూ లేరు. అదృష్టవశాత్తు క్రైమ్ సీన్ నుంచి పోలీసులకు నెక్ బ్యాండ్, ఇయర్ ఫోన్స్ లు దొరుకుతాయి. ఈ నెక్ బ్యాండ్ తప్పకుండా రేపిస్ట్ దే అయి ఉంటుందని విచారించడం మొదలు పెడతారు. 3 గంటల సమయంలో సెమినార్ హాల్ వైపు వెళ్లిన అందరినీ పిలిచి విచారిస్తారు. అలాగే నెక్ బ్యాండ్, ఇయర్ ఫోన్లను కనెక్ట్ చేసి చూస్తారు. అక్కడ ఉన్న ఏ హాస్పిటల్ సిబ్బంది ఫోన్ కూడా కనెక్ట్ అవ్వదు. సంజయ్ రాయ్ ని పిలిచి విచారించినప్పుడు నెక్ బ్యాండ్ సంజయ్ రాయ్ ఫోన్ తో కనెక్ట్ అవుతుంది. పోలీసులకు విషయం అర్థమవుతుంది. పోలీసులు మళ్ళీ ఒకసారిగా జాగ్రత్తగా సీసీటీవీ ఫుటేజ్ చూసినప్పుడు సంజయ్ రాయ్ సెమినార్ హాల్ వైపు వెళ్లేటప్పుడు నెక్ బ్యాండ్, ఇయర్ ఫోన్ ఉంది, కానీ బయటికి వచ్చే సమయంలో లేదు. మిగతా హాస్పిటల్ సిబ్బంది సెమినార్ హాల్ వైపు వెళ్లే వేరే అంతస్తులకు లేదా వేరే రూమ్స్ కి వెళ్ళినట్లు కనిపిస్తుంది. కానీ ఒక్క సంజయ్ రాయ్ మాత్రమే చాలా సేపు తర్వాత సెమినార్ హాల్ నుంచి బయటికి
బయటికి వచ్చినట్లు గమనిస్తారు. వెంటనే పోలీసులు సంజయ్ రాయ్ ని వెతకటం ప్రారంభిస్తారు. సంజయ్ రాయ్ పోలీసులకు బ్యారక్ లోనే పడుకొని ఉన్నాడని తెలుస్తుంది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుంటారు. సంజయ్ తన షూస్ మరియు బట్టలు కడిగి ఆరేసి పడుకున్నట్లు పోలీసులు గమనిస్తారు. పోలీసులు సంజయ్ రాయ్ షూస్ ని చెక్ చేసినప్పుడు రక్తపు మరకలు కనిపించాయి. వెంటనే పోలీసులు సంజయ్ రాయ్ ని అరెస్టు చేశారు. ఇంతకీ సంజయ్ రాయ్ ఎవరు, ఎలాంటి వాడు, ఇతని స్టోరీ ఏంటి? సంజయ్ రాయ్ పోలీసుల కోసం ఒక సివిల్ వాలంటీర్ లాగా పనిచేసేవాడు. పోలీసుల కోసం పనిచేస్తూ ఆర్జికర్ హాస్పిటల్లో బెడ్స్ దొరకకుండా సహాయం కోసం ఎదురు చూసే వాళ్ళకి డబ్బులు తీసుకొని హాస్పిటల్స్ లో బెడ్స్ మరియు ట్రీట్మెంట్ ఇప్పించేవాడు. సంజయ్ ఒక మామూలు సివిల్ వాలంటీర్ అయినప్పటికీ తాను పోలీసు డిపార్ట్మెంట్ కి చెందినవాడు అని చెప్పుకునేవాడు. రాత్రి సమయాలలో కూడా పోలీసుల కోసం కేటాయించిన పోలీస్ బ్యారక్లలో పడుకునేవాడు. సివిల్ వాలంటీర్ కావడంతో పోలీసులు కూడా ఏమీ అనలేకపోయేవారు. ఆగస్టు 8వ తేదీన కూడా రాత్రి తాను అడ్మిట్ చేసిన పేషెంట్స్ ను చూడడానికి హాస్పిటల్ లోపలికి వెళతాడు. కాసేపు తర్వాత ఇంకొక సివిల్ వాలంటీర్ తో కలిసి హాస్పిటల్ బయటికి వస్తాడు. ఇద్దరు కలిసి హాస్పిటల్ కి దగ్గరలో ఉన్న ఒక రెడ్ లైట్ ఏరియాకి వెళతారు. సంజయ్ రాయ్ బయట ఉండగా రెండవ సివిల్ వాలంటీర్ మాత్రం లోపలికి వెళ్లి వస్తాడు. అక్కడి నుంచి ఇద్దరు బయటికి వచ్చిన తర్వాత ఇంకొక రెడ్ లైట్ ఏరియాకి కూడా వెళ్తారు. ఈసారి కూడా సంజయ్ రాయ్ బయటే ఉంటాడు. తనతో పాటు ఉన్న ఇంకొక సివిల్ వాలంటీర్ మాత్రం లోపలికి వెళ్లి వస్తాడు. ఇద్దరు బయటికి వచ్చే సమయంలో ఒక మహిళను చూసి సంజయ్ రాయ్ అసభ్యకరమైన కామెంట్ చేస్తాడు. ఆ మహిళ కూడా రెడ్ లైట్ ఏరియాకి చెందింది అని సంజయ్ అనుకుంటాడు. మహిళ జవాబుగా సంజయ్ ను తిడుతుంది. ఈ ఇద్దరు తిరిగి హాస్పిటల్ కి వెళ్తారు. హాస్పిటల్ కి వెనుక భాగం ఖాళీగా ఉండడం వల్ల అక్కడికి వెళ్లి మందు తాగుతారు. మందు తాగుతూ సంజయ్ రాయ్ పోర్న్ వీడియోలు కూడా చూస్తాడు. కాసేపు అయిన తర్వాత సంజయ్ తో పాటు ఉన్న వ్యక్తి బైక్ టాక్సీ బుక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఒంటరిగా ఉన్న సంజయ్ రాయ్ 3 గంటల ప్రాంతంలో హాస్పిటల్ లోపలికి వెళ్తాడు. హాస్పిటల్ లోపల ఉన్న సెమినార్ హాల్లో పడుకుందామని 3వ అంతస్తుకి వెళ్తాడు. అక్కడ ఉన్న కుర్చీలలో కూర్చుండగా అక్కడే మహిళా జూనియర్ డాక్టర్ కూడా పడుకొని ఉన్నట్లు గమనిస్తాడు. మత్తులో ఉండడం మరియు పోర్న్ వీడియోస్ చూసి వచ్చిన సంజయ్ కి జూనియర్ డాక్టర్ ను చూడగానే బుద్ధి మారుతుంది. సంజయ్ రాయ్ జూనియర్ డాక్టర్ ను రేప్ చేయాలని వెళ్ళినప్పుడు డాక్టర్ కి మరియు సంజయ్ కి మధ్య ఘర్షణ జరుగుతుంది. ఈ ఘర్షణలో సంజయ్ జూనియర్ డాక్టర్ కళ్లద్దాల పైన దాడి చేయడం వల్ల కళ్ళ నుంచి రక్తం వస్తుంది. అలాగే పెదాల నుంచి మరియు శరీరంలోని వివిధ భాగాల నుంచి రక్తం కారుతుంది. గొంతు గట్టిగా నులిమి చంపేయడం వల్ల గొంతులోని ఎముకలు విరిగిపోతాయి. అలాగే ఒక చేయి మరియు ఒక కాలు కూడా విరిగిపోతుంది. సంజయ్ రాయ్ మద్యం మత్తులో ఆ జూనియర్ డాక్టర్ ను అతి క్రూరంగా రేప్ చేసి బాడీను అనుమానం రాకుండా ఒక బెడ్ పై పడుకోబెడతాడు. బెడ్ పై పడుకోబెట్టేటప్పుడు డాక్టర్ చేతిని డాక్టర్ కళ్లకు అడ్డంగా పెడతాడు. ఎవరైనా చూస్తే డాక్టర్ పడుకుంటుంది అని అనుకోవాలని సంజయ్ రాయ్ ఇలా చేస్తాడు. అక్కడి నుంచి బయటకు వచ్చి రక్తం అంటిన బట్టలను మరియు షూస్ లను కడిగి పోలీస్ బ్యారెక్ లో పడుకుంటాడు. జూనియర్ డాక్టర్ చనిపోయిందని తెలిసిన తర్వాత ఆమె తల్లిదండ్రులకు వెంటనే తెలియజేయరు. దాదాపు 11 గంటల సమయంలో తల్లిదండ్రులకు కాల్ చేసి మీ కూతురు ఆరోగ్యం బాలేదు, హాస్పిటల్ కి రమ్మని పోలీసులు చెప్తారు. తల్లిదండ్రులు తిరిగి కాల్ చేసి తన కూతురుకి ఏమైందని అడుగుతారు. మీ కూతురు సూసైడ్ చేసుకుంది, త్వరగా రమ్మని చెప్తారు. తల్లిదండ్రులు వెంటనే హాస్పిటల్ కి వస్తారు. తమ కూతురుని చూడాలని వేడుకుంటారు. కానీ తన కూతురు శవాన్ని మాత్రం చూడడానికి అనుమతి ఇవ్వరు. ఆగస్టు 9వ తేదీ సాయంత్రం తల్లిదండ్రులకు శవాన్ని చూడడానికి అనుమతిస్తారు. అదే హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ యొక్క పోస్ట్ మార్టం జరుగుతుంది. ఆ తర్వాత ఇది రేప్ లేదా గ్యాంగ్ రేప్ అని తెలుసుకోవడానికి DNA టెస్ట్ చేయడానికి ఫోరెన్సిక్స్ టీమ్ కి ఇవ్వడం జరుగుతుంది. మరోవైపు ఆ హాస్పిటల్ స్టాఫ్ జరిగిన రేప్ అండ్ మర్డర్ కి వ్యతిరేకంగా నిరసనలు చేయడం మొదలు పెడతారు. మొదట మీడియా కవరేజ్ అంతగా రాదు. కానీ ఒక్కరోజు గడిచిన తర్వాత జరిగిన ఘోరం మీడియా ద్వారా ప్రపంచానికి తెలుస్తుంది. దేశమంతటా నిరసనలు మొదలవుతాయి. చివరికి ఆ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ ఒక వారంలో సంజయ్ రాయ్ కి ఉరిశిక్ష పడే విధంగా చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చాడు. దేశమంతటా నిరసనలు ఎక్కువ కావడం వల్ల కోర్టు ఈ కేసును పోలీసుల నుంచి తీసుకొని సిబిఐకి అప్పజెప్తుంది. ప్రస్తుతం ఈ కేసును సిబిఐ విచారిస్తుంది. కోర్టు హియరింగ్ కూడా ప్రస్తుతం లైవ్ గా చేయడం జరుగుతుంది. మన దేశంలో ఇప్పటి వరకు అనేక రేప్ కేసులను మనం చూసాం మరియు విన్నాం. ప్రతిసారి ఇంతకన్నా ఘోరంగా ఏం జరుగుతుందిలే అని అనుకునేసరికి ముందు జరిగిన క్రైమ్ కన్నా ఇంకా భయంకరమైన క్రైమ్ జరుగుతుంది. మన చుట్టూ ఉన్న చిన్న పాపలను, అమ్మాయిలను మరియు మహిళలను మనం మన ఫ్యామిలీకి చెందిన వారు అని రక్షణ కల్పించడం ప్రారంభించినప్పుడు ఇలాంటి క్రైమ్స్ ను తగ్గించవచ్చు.